పంచాయతీని కూడా గ్రేడ్ 1గా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఆ దిశలో అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి ఈరోజు ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి 171,774 ఎకరాలు ఉందో దాన్ని కూడా ఫారెస్ట్ వాళ్ళ భూమికి ఫారెస్ట్ అధికారులతో చీఫ్ కన్జర్వేటర్ కానీ అదేవిధంగా అలాంటి అధికారులతో మాట్లాడి రెవెన్యూ భూమి ఇచ్చేసి ఏదైతే ఒక సైడే అభివృద్ధి చెందుతుంది ఈ సైడ్ కనుక భూమి ఇస్తే బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి గారికి చెప్పాం. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు అది ఇంకా విస్తరించి ఇంకా అనేక మంది ప్రజలు ఈడ మనము అభివృద్ధి చేసేటువంటి ఆలోచన ఉంది. దాన్ని కూడా కలుపుకొని ఆ 774 ఎకరాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఇంకేదన్నా అది కలిసినా కూడా ఇంకా గ్రేడ్ 1గా కావాలనుకుంటే వాళ్ళ చెల్పూరు వాళ్ళ ఆలోచన తీసుకుంటాం. ఎందుకంటే ప్రజల ఆలోచన అవసరం. చెల్పూరు కూడా ఈరోజు సంవత్సరానికి ఒక 2 కోట్ల ఆదాయం పెరిగినటువంటి గ్రామ పంచాయతీ. వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ. ఈరోజు మన భూపాలపల్లి మున్సిపాలిటీలో ఖాతాల డబ్బులు తక్కువ ఉన్నాయి, ఆడ 75 లక్షలు నిలువ ఉన్నాయి. అలాంటి మున్సిపాలిటీని కూడా వాళ్ళ ఆలోచన తీసుకొని అవసరమైతే కలుపుతాం. కెపాసిటీ కలిగినటువంటి OHSR వాటర్ ట్యాంకులను గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి యొక్క శాఖ మున్సిపల్ శాఖ ఉండడంతో ఈ మున్సిపల్ పట్టణానికి 18,99,99 రూపాయలు 32 లక్షల విలువ చేసే కెపాసిటీ కలిగినటువంటి మనము OHSRలను అదేవిధంగా ఎక్స్టెన్షన్ పైప్ లైన్లను రాబోయే 20 సంవత్సరాలకు కూడా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే మంచినీటి కొరత లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయిపోయినాయి. ఈరోజు మనము ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. త్వరితగతిన పూర్తి చేసి మనము వరంగల్ తర్వాత భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది కనుక దీన్ని ఈ OHSR ట్యాంకర్ను మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈడ అవసరం ఉన్నటువంటి నిధులు ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.